ఫస్ట్ కుక్కర్ గిన్నెలో కందిపప్పు 1 కప్పు వేసాను. కందిపప్పులో సగం పెసరపప్పు, పెసరపప్పులో సగం శనగపప్పు, 3 పప్పులు కలిపి వేసుకుంటే గోంగూర పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు పోసి ఒక 2 సార్లు పప్పుని బాగా కడగాలి. పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. బాగా కడిగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కాస్త నూనె, ఒక 2 స్పూన్ల నూనె వేసేసుకో. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు నేను కుక్కర్ పెట్టుకుంటాను. ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్కలాగా ఉడుకుతుంది. మా ఇంట్లో కుక్కర్ అయితే 3 విజిల్లకు ఉడుకుతుంది. మీ ఇంట్లో కుక్కర్ 2 విజిల్లు, 3, 4 విజిల్లు పెట్టుకోండి. పప్పుని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చేసి